అయితే ముందు నుంచి వచ్చిన దువ్వాడ సీన్ మాట కాకుండా వెనకొచ్చిన ధర్మాన మాట జగన్ ఎందుకన్నారు? ఏంటి రాజకీయాల్లో నాది చిన్నపాటి రాజకీయ నియోజకవర్గం వరకే. నాకు నచ్చిన వ్యక్తులకి నేనంటే ప్రేమించే వ్యక్తులకి, నేను అభిమానించిన వ్యక్తులకి నేను కొన్నిసార్లు ఏమీ చేయలేకపోయాను. నా బద్ధ శత్రువులకి, నేనంటే పడని వ్యక్తులకి, వాళ్ళ నీడంటే కూడా పడని వ్యక్తులు ఎవరైతే నేనున్నానో వాళ్ళకి నేను చాలా చేసేసాను అధికారంలో ఉన్నప్పుడు. రాజకీయం ఇంతేనండి. రాజకీయం ఇలాగే ఉంటే తగలడుతుంది. ఒక్కోసారి మన మనసుల్లో ఉన్నవి జరగవు, మనకు పరిస్థితులే మన పని చేతి తప్పు చేయిస్తాయి. నాలాంటివాడికి ఇలా జరిగితే ఆ స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేం కావాలా, అతడు కావాలా తీర్చుకొని 2007లో ధర్మాన ప్రసాద్ ఎలా అన్నాడో మళ్ళీ సేమ్ లాజిక్ ఇప్పుడు అప్లై చేసి శ్రీనివాసే ఉంటే మేము చేయలేము. ఏం చేస్తారు చెప్పండి? మీరు ఆ ప్లేస్లో ఏం చేస్తారు, నేను ఆ ప్లేస్లో ఏం చేస్తాను? జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు సమాచారం ఇచ్చి రాంగ్ ఫోటో రైడ్ చేసి ఇబ్బంది పెట్టారే తప్ప ఇది నిజానికైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చేయదు. ఇది మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి క్లాష్ కాదు. ఇది ధర్మాన బ్యాచ్ అన్నదమ్ములకి నాకు ఉన్న క్లాష్. ఈ రోజు క్లాష్ కాదు ఇది. నా 25 సంవత్సరాలతో నేను పోరాడుతున్నది 1 కింజరాపు సోదరులతో, ఎర్రనాయుడుతో, అచ్చెన్నాయుడుతో, 2 ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్. ఇదే నా పోరాటం. మీరు నమస్కారం పెట్టి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్ తో ఈ సస్పెండ్ వార్త విన్న తర్వాత మీరు ఆ రేపు కంటిన్యూ మాట్లాడలేదు. అలా ఉన్నాం. మరి సస్పెండ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది మాట? మళ్ళీ నేను అక్కడికి ఎలా వెళ్ళగలుగుతాను? సస్పెన్షన్ మీన్స్ మరి పక్కన పెట్టినట్టే కదా. పక్కనే ఉండిపోతారా? పొలిటికల్ స్టెప్ దువ్వాడ శ్రీనివాస్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీకు ఎందుకు నేను చెప్పానంటే, ధర్మాన ప్రసాద్ ఆ రోజు సస్పెండ్ చేస్తే నేను పక్కన ఉండలేదే, పాదయాత్ర చేశాను. చిరంజీవి గారు పార్టీ పెట్టి పోటీ చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో పార్టీ కల్పిస్తే నేను ఖాళీగా ఉండలేదే, ఉద్యమమే చేశాను, ప్రజా ఉద్యమం. ఆ రోజు నా వెనక ఎవరున్నారు? నేనే పార్టీలో ఉన్నాను. పాదయాత్ర చేసినప్పుడు నా వెనకాల ఎవరున్నారు? అప్పుడు నేనే పార్టీలో ఉన్నాను. ఇప్పుడు నాకెందుకు పార్టీ? నేను నా వ్యక్తిగతంగా నాకంటూ ప్రతి గ్రామంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ మనిషి నేను అని చెప్పుకునే మనుషులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. 1, 2, 3 ఉన్నారు. వాళ్ళే నా స్ట్రెంగ్త్, వాళ్ళే నా సైన్యం. ఆ ప్రజల అభిమానంతోనే 25 ఏళ్లుగా పనిచేశాను కదా. ఆ 25 ఏళ్లుగా నేను ప్రజల కోసం పడిన కష్టంలో ప్రతి గ్రామంలో నాకంటూ 100 మంది ఉంటే ప్రజలు, ఆ 100లో 10 మందో, 5 మందో, 15 మందో నా అభిమానులు ఉన్నారు. అదే నా బలం. ఆ బలంతోనే మళ్ళీ ముందుకెళ్తాను, మళ్ళీ పనిచేస్తాను, మళ్ళీ ప్రజా ఉద్యమం చేపడతాను, మళ్ళీ గట్టిగా కార్యక్రమాలు చేపడతాను.